హిందూ శబ్దం అన్నది ముస్లిమ్స్ పెట్టిన పేరమ్మా అది. హైందవ జాతి అన్న మాట లేదు. బుద్ధుడు ఎప్పటివాడమ్మా? మీరు అనుకునే బుద్ధుడు ఈయన చరిత్రక పురుషుడే తప్ప భారతదేశం కాస్త ముక్కలైపోయి నమస్కారం గురుగారు. గురుగారు, బంగ్లాదేశ్లో మన హిందువులపై జరుగుతున్న అరాచకాల గురించి మీరేం చెప్తారు? ఒక బంగ్లాదేశ్ అనే కాదమ్మా, రోమన్ కంట్రీస్లో కూడా ఒకప్పుడు అలాంటివి జరిగాయి. ఏమిటవి? క్రైస్తవ మతంలోనే విభిన్న భాగాలు వచ్చి అన్ని దేశాలకి జరిగింది, రష్యాలో అని చోట్ల. ఇక్కడ మీరు బంగ్లాదేశ్ అడుగుతున్నారు. ఇక్కడ అందరూ అంటుంది ఏమిటి? బౌద్ధ మతం వాళ్ళు హిందువులు. హిందూ శబ్దం అన్నది ముస్లిమ్స్ పెట్టిన పేరమ్మా అది. హిందూ శబ్దం ఎక్కడా కూడా మనకి లేదు సంస్కృతంలో. హైందవ జాతి అన్న మాట లేదు. భారతదేశము అది హిందూ ఎందుకు వచ్చింది? సింధు దేశం కదా అది. ఆ సింధుది కాస్త మనకి వేదంలో కొంత సకారం ఉంటే హకారం కింద పలకడం అలవాటు కొన్ని ఉన్నాయి. అందుకని హిందూ హైందవ ఏర్పడింది అది. అది బ్రిటిష్ వాళ్ళకంటే కొంచెం అది ఇప్పుడు అలెగ్జాండర్ వచ్చిన తర్వాత మొఘల్స్ వాళ్ళ టైంలో మొదలైంది అది. అది సంగతి. ఇప్పుడు ఇంకొక కడప బాంబు వేయబోతున్నానమ్మా. కడప బాంబు లాంటిది వేయబోతున్నాను. బౌద్ధ మతం అన్నారు కదమ్మా. బుద్ధుడు ఎప్పటివాడమ్మా? అయ్యో మీకు తెలియదండి, శుద్ధోదన కుమారుడు శాక్యం కాదమ్మా. మీరు అనుకునే బుద్ధుడు ఈయన చరిత్రక పురుషుడే తప్ప విష్ణుమూర్తి బౌద్ధావతారం ఎత్తాడే. బుద్ధావతారం అది ఏ అవతారం అమ్మా? మరి కలియుగంలో ఈ సెంచరీలో పుట్టాడని చెప్పుకుంటాం మనం. దాన్ని దశావతారాలు ఎలా కలుపుతామమ్మా? గ్రంథాలు పూర్తిగా చదవక వచ్చే తిప్పలమ్మ ఇవి. దశావతారాల్లోనూ బుద్ధావతారం ఎక్కడితో తెలుసా అమ్మా? మీరు త్రిపురాసురుల కథ విని ఉంటారు కదా. పరమశివుల వారు అన్నీ చేసి చంపారని చెప్పి. ఆ త్రిపురాసురులకు ఉన్న గొప్పతనం ఏమిటంటే ముగ్గురి భార్యలు కూడా మహాపతివ్రతలు. వాళ్ళ పాతివ్రత్యం నాశనం అయితే తప్ప వీళ్ళు సావరు. ఏం చేయాలి? పాపం ఈయన పాపాన్ని యామినేషన్ అంతా తయారు చేస్తున్నారు, విల్లు అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. అప్పుడు గుర్తొచ్చింది బ్రహ్మగారికి, ఇది స్కాందంలో ఉంది, శివపురాణంలో ఉంది, భాగవతంలో ఉంది, మొత్తం 12 పురాణాల్లో ఈ గాథ ఉంది. అప్పుడు బ్రహ్మ అన్నాడు, ఇది చాలదండి, వాళ్ళ పాతివ్రత్యం పోవాలంటే సరిపోతుంది, ఏం చేయాలి? ఇది మనకి రామాయణంలో అరణ్యకాండలో జాబాలి ఒక మాట మాట్లాడితే రాముడు కాదు, రాముడు తిట్టిపోసాడు, బౌద్ధ మతం చెప్తున్నావా నువ్వు అన్నాడు అక్కడ. మరి గౌతమ బుద్ధుడు ఎప్పటివాడు కదా, ఆయన చెప్పాడేంటి అంటే ఈ బుద్ధుడు ఇంకొక ఆయన ఉండాలి. ఎవరైనా శ్రీ మహావిష్ణువే దిగంబర రూపం వేసుకుని 16 ఏళ్ల కుర్రాళ్ళలాగా అందంగా మాట్లాడుతూ వెళ్ళాట ఇక్కడికి. ఇది విష్ణు సహస్రనామంలో రత్ననాభ సులోచన అని అక్కడ ఉన్నాయి పదాలు. 6 పదాలు ఈ వర్ణన చేసేవి. ఆ మహాతల్లులు ముగ్గురు కూడా ఇలా చూసి, ఏం బాబు ఎవరు నువ్వు? బుర్ర తిరిగిపోయింది స్వామికి. సౌందర్యవంతుడిది, వీళ్ళ మనసు చెల్లించలేదు. లేదమ్మా, చూడ్డానికి వచ్చాను, చిన్న సందేహం తల్లి. ఏమిటంటే మరి మీ వాళ్ళంతా యుద్ధాలకి పోతుంటే మీ వంశం ఎప్పుడు నిలబడుతుంది? మీకు సంతానం అక్కర్లేదా? అప్పుడైనా మాట తప్పుతాడని చూశాడు ఆయన. అలాంటి బోధించడానికి వచ్చాడు. లేదు నాయన, మరి ఏమన్నా మార్గం చెప్పు. వెళ్ళి ఆ మధ్య చెట్టు రావి చెట్టుని కౌగిలించుకోండి అన్నాడు. రావి చెట్లు ఎవరుంటారో? విష్ణు ఉంటాడు. వీళ్ళు ఎప్పుడైతే కౌగిలించుకోవడానికని వెళ్ళారో పాతివ్రత్యం నాశనమైంది, వాళ్ళకి లేచిపోయారు. ఇది అసలు కదా. అక్కడ ఉన్నవాడు బుద్ధుడు. బౌద్ధం అక్కడి నుంచి ప్రారంభం. ఇది ఈనాడు శుద్ధోదనుడు, శాక్యసింహుడు ఇక్కడితోటి కాదు. చరిత్రలో ఉన్నవాడితే ఇక్కడ అనుకుంటారు. ఈ బౌద్ధమత విశేషాన్ని ఋగ్వేదం కూడా చాలా అందంగా చెప్పింది. అంచేత అది చాలామందికి తెలియక బౌద్ధమతం ఎందుకోసం వచ్చింది, బుద్ధుడు ఎందుకు వచ్చాడు? అక్కడ యజ్ఞాలు చేస్తున్నారు, అందరినీ చంపుతున్నారా, వదిలిపెట్టండి, దీనికోసం చెప్పాడు. అంటే యజ్ఞం అన్నిట్లోనూ చంపమని లేదమ్మా, కానీ ఆయన ఏం పెట్టాడు? ఇది వృధాగా చేస్తున్నారు. దాన్నే మా గణేష్ పాత్ర గారు నాటకం రాస్తూ చోట ఓ మాట అంటాడు, కోడి తినాలంటే తినేయకూడదు ఏమిటి, అమ్మవారి పేరు చెప్పడం అన్నాడు. అంటే దేవత పేరు కోసేయడం తింటుంటాడు. అలాంటి యజ్ఞాలు మానమన్నాడు.
ఆయన పేరు జినుడు. ఉమ్, ఈ జినుడు, బుద్ధుడు వీళ్ళ గురించి ఆ ధర్వణ వేదంలో చాలా చక్కగా ఉంది. కానీ మనకి ఆ మొఘల్స్ వీళ్ళంతా వచ్చిన తర్వాత ఈ అసలు బుద్ధుడిని మర్చిపోయారు. ఈ బుద్ధుడు మాత్రమే. బౌద్ధ మతంలో ఒక చిన్న తమాషా చెప్పనమ్మా, విగ్రహారాధన లేదంటారు కదా, మరి బుద్ధుడి విగ్రహం ఎందుకు పెట్టారమ్మా? ఆయన గోల్డ్ దాచుకుని దండం పెడతారు ఏమిటమ్మా? ఆయన జుట్టు ఉందట, ఇది విగ్రహారాధన కాదా? ఇలాంటి తేడాలు ఉన్నాయి తల్లి. ఇది తెలియని వాళ్ళు దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ద సిచ్యుయేషన్. సారీ, ఇంగ్లీష్ మాట్లాడతాను, తెలుగు వాడి కోపం వస్తే ఇంగ్లీషే మాట్లాడతాను. అండ్ దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ద సిచ్యుయేషన్ అండ్ ప్లేయింగ్ ఆన్ ద వీక్నెస్ ఆఫ్ ది కామన్ కల్ట్. బౌద్ధ మతం తప్పని అంటలేదు, బౌద్ధ మత సూత్రాలు నిజమే, సాధించండి, చెయ్యండి. అయితే జొరాస్ట్రియన్స్ ఉన్నారు, కాల్చరు వాటిని, ఎందుకని అగ్ని అవమానపరిచినట్టుగా అలా ఉన్నాయి. మంచిది, అందుకోసం ఏర్పడ్డాయి. ఇది కేవలము రాజకీయాలతో ముడిపడి ఉన్నది. రాజకీయాలతో ముడిపడి ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రజల్ని చంపాలి. ఈ విషయంలో రావణాసురుడు గ్రేటు, దుర్యోధనుడు గ్రేటు. ఎలాగో తెలుసా? దుర్యోధనుడికి కక్ష ఉన్నది పాండవుల మీదే ఉంది, కానీ పాండవుల ప్రజల మీద లేదు. బాసుడు తన నాటకాల్లో చెప్పాడు ఈ మాటని. పాండవుల మీదే కక్ష ఉంది తప్ప, పాండవుల మీద కక్ష ఉందని చెప్పి పాండవుల పురోహితుడిని, పాండవుల ఫేవరబుల్ పార్టీల వాడిని చిత్తగొడి చంపేది ఎక్కడ. అదే పద్ధతి లోపల రావణాసురుడు కూడా, మరి రావణాసురుడి పార్టీ కదా, వాళ్ళు వానరులంతాను, వాళ్ళని చంపచ్చు కదా, రాముడి ఆశ్రమించారు లేదు. అది పర్సనలే, పొలిటికలే. ఇది వాళ్ళిద్దరు గ్రేట్ అనమాట. అలాగే మనకి భారతంలో బోల్డన్ని కథలు ఉన్నాయి. అలాంటివి నాశనం చేసి నేను ఎదగాలి, పక్కవాడిని తగలబెట్టు, నేనేదో చేయాలి, ఏదో చెయ్యి, ఇలాంటిది ఎక్కువైంది. ఇది 71లోనే ప్రారంభమైంది. ఇలాంటి ప్రారంభమైంది కనుకనే బెంగాల్ కాస్త 2 కింద విడిపోయింది. భారతదేశం కాస్త ముక్కలైపోయి జమ్మూ కాశ్మీరు ఇంకోటి అయ్యింది. ఇటలీ కూడా అలాగే ముక్కలయ్యింది. నేను మళ్ళీ హిస్టరీకి వెళ్ళాల్సి ఉంటుంది, మిస్టరీగా ఉంటుంది, వద్దు. అంచేత దీనికోసం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని, పెద్దలు కూడా మేల్కొని, ఇప్పటికీ చైనాలో తేడాలు ఉన్నాయి, కొట్టుకు చావరు వాళ్ళు. జపాన్లో తేడాలు ఉన్నాయి, కొట్టుకు చావరు వాళ్ళు. వాళ్ళు రాజకీయాలతో ముడి పెట్టలేదు. కానీ ఇది భారతదేశంలో బెంగాల్లో భాగం కదా, అందుకని వీళ్ళు అదేమి చేస్తున్నారు? ఆ బలహీనతని వాడుకుంటున్నారు. అలాంటి బలహీనత నుంచి వీళ్ళు బయటపడాలి. మనం ప్రార్థన చేద్దాం, తప్పకుండా ఫలితం లభిస్తుంది. అది విశేషం. ఎలాగండి అంటారా మీరు? ఒకే ఉదాహరణ చెప్తా, రాజకీయాల సమస్య. గాంధీ గారు ఎక్కడో నిరాహారదీక్ష కూర్చున్నారట. విశాఖపట్నంలో వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు ఉండేవారు, పేరు ఉంటారు. వాళ్ళ శిష్యుల్ని పిలిచి, ఏమో రేపు పొద్దున్న మీరు 8ంటికి ఎలా భోజనాలు చేసేసండు అన్నట్ట. వచ్చి కూర్చున్నట్ట, యోగాలో కూర్చున్నట్ట. సాయంకాలం రాత్రి 11 అయ్యేసరికి కర కాలిపోతుంది వీళ్ళందరికీ. పొద్దున తినలేదు. రేపు పొద్దున తినండి అయ్యా అన్నట్ట. మర్నాటికి గాంధీ గారు నిరాహారదీక్ష మానేశారు. పేపర్ వాళ్ళకి ఇచ్చారు, నిరాహారదీక్ష చేశాను కానీ నాకు ఇప్పుడు ఇంత స్ట్రెయిన్ ఇప్పుడు ఫీల్ అవ్వలేదు, నేను స్ట్రెయిన్ రాలేదు, చాలా బలంగా ఉన్నాను, అన్నం తిన్నట్టుగానే ఉందన్నట్టు. యోగ శాస్త్రంలో రహస్యాన్ని వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు అక్కడ చూపించారమ్మా. వీళ్ళంతా తిన్న తిండి బలమంతా ఈ చరిత్రలో హిస్టరీలో ఉంది. ఈవెంట్ చూడొచ్చు, వెళ్ళేవాళ్ళైనా వెళ్ళి చెప్పచ్చు. అంటే అంతటి శక్తి ఉంటుంది ఇలాంటివి ఆపడానికి. అందుకనే సర్వే జనా సుఖినో భవంతంలో సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కాదమ్మా అర్థం. అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం కావాలని అడగండి, సర్వే జన అంటే అది అర్థం. అలాగే గోబ్రాహ్మణేభ్య అంటే అర్థం గోవులు బ్రాహ్మణులు అంటారు, కాదమ్మా. గోవులు అంటే భూమండలం అంతా. బ్రాహ్మణ శబ్దం అంటే బ్రహ్మ శబ్దము పలికేవాడు, భగవంతుడి మీద నమ్మకం ఉన్నవాడు. శ్లోకాలకు అర్థాలు తెలియని వాళ్ళంతా కూడా దేశానికి అర్థాలు తెచ్చిపెడుతున్నారు. ఇంకా అలాంటి అల్పజ్ఞులు మాట్లాడితే మామూలుగా ఉంటుంది. స్వస్తి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.